ఇచ్చిన కృపను బట్టి నేను మరొకసారి ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ దేవుని సన్నిధిలో, పరిశుద్ధ దేవుని సమూహంలో మనందరం కూడా కూడుకోవటానికి దేవుడు మనకి ఇచ్చే భాగ్యం. చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆరాధన అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు, అందరూ చేసేది కాదు. ఆరాధన అనేది కేవలము దూతలు మాత్రమే చేసేది. హల్లెలూయా. పరిశుద్ధులు మాత్రమే చేసేది, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు మాత్రమే చేసేది ఆరాధన. అది ఆత్మతో సత్యముతో చేసేది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈరోజు ఒక అధ్యాయం ధ్యానం చేద్దాం. సహజం త్వరగా నా మాటల్ని నేను మీకు దేవుడు ఏదైతే మనతో మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని మాట్లాడటానికి, తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా. స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో అయితే మంత్రులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఉంటా ఉన్నారు. కానీ పూర్వ దినాల్లో, గడిచినటువంటి దినాల్లో ప్రపంచాన్ని రాజులు పరిపాలించారు. ఎవరు పరిపాలించారండి? రాజులు పరిపాలించారు. కాలక్రమంలో మార్పు చెంది ప్రజలకి రాజ్యాధికారం ఎన్నుకునేటువంటి హక్కులు కల్పించబడ్డాయి. కాబట్టి ఓటింగ్ విధానం ద్వారా ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో, ఆయా దేశాల్లో ఎవరికి వారే స్వతంత్రంగా ప్రభుత్వాలని పాలించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్న కారణం చేత ప్రజల యొక్క పాలనలోనే, ప్రజల యొక్క ఇష్టంతోనే ప్రభుత్వాలు నిర్మించబడతా ఉన్నాయి. ఒకప్పుడైతే అలాంటి స్థితి లేదు. కానీ పిల్లరా, ఒకప్పుడైతే కేవలము రాజులు మాత్రమే ప్రపంచాన్ని పరిపాలించారు. ఈ రాజులు రెండు రకాల రాజులు. దేవుణ్ణి ఎరిగి పరిపాలించేటువంటి దైవ సంబంధమైనటువంటి రాజులు, దేవునితో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలని పరిపాలించేటువంటి రాజులు. హల్లెలూయా. దైవ సంబంధము అంటే దేవునితో సంబంధం కలిగి, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవుని యొక్క నడిపింపుతో, దేవుని యొక్క సంకల్పంతో రాజ్యాన్ని పరిపాలించే అధికారులు ఉన్నారు. అలాగే దేవుణ్ణి ఎరగకుండా కూడా రాజ్యాన్ని పరిపాలించే రాజులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈరోజు ఒక రాజు గురించి నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక రాజు యొక్క జీవితం మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నా. ఆ రాజు పేరు యెహోషాపాతు. హల్లెలూయా. ఏమంటే ఏం పేరండి ఆ రాజు పేరు? యెహోషాపాతు. ఇతను దేవుడంటే బహు భయం కలిగి, ఇష్టము కలిగి, తన జీవితాన్ని ప్రభువుకి అర్పించుకున్నటువంటి ఒక రాజు. ఈ రాజు జీవితంలో ఒకరోజు ఒక ఊహించని శ్రమ ఎదురైంది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆ రోజుల్లో రాజు పడిపోతే రాజ్యం పడిపోయినట్టే, ఒక్కడు ఓడిపోతే ప్రజలందరూ ఓడిపోయినట్టే, ప్రజలందరూ బానిస బ్రతుకులకు వెళ్ళవలసిన పరిస్థితే ప్రియులరా. అటువంటి పరిస్థితుల్లో మధ్యకాలంలో యెహోషాపాతు అనేటువంటి రాజు జీవితంలో ఒక ఊహించిన సంఘటన జరిగిందండి. ఆ సంఘటన ఏంటంటే, శత్రువులు చుట్టుముట్టేశారు. శత్రువులు, చెప్పండి హల్లెలూయా. శత్రువులు చుట్టుముట్టారు. ఈ చుట్టుముట్టిన సందర్భంలో బలమైనటువంటి రాజు, బలమైనటువంటి నాయకుడు, సైన్యం గల వాళ్ళు ప్రాణాలకు తెగించి ఎదిరించి పోరాడతారు. కొంతమంది అయితే నా కొరకు ప్రజల్ని బలి చేయటం ఎందుకు, సైన్యాన్ని బలి చేయటం ఎందుకని శక్తి సామర్థ్యాలని అంచనా వేసుకొని, నేను ఈ రాజుతో పోరాడలేను కాబట్టి నేను సరెండర్ అయిపోతాను, లొంగిపోతాను అని చాలామంది రాజులు ఆ రోజుల్లో యుద్ధం ప్రకటించకుండానే లొంగిపోయేవాళ్ళు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యెహోషాపాతు అనే రాజుకి యుద్ధం చేసే పరిస్థితి లేదు, అలాగని లొంగిపోయే మనసు కూడా లేదు. యుద్ధం చేసి గెలిచే పరిస్థితి లేదు, లొంగిపోయే మనసు కూడా లేదు. మరి రాజు ఏం చేశాడు? ఎలా గెలిచాడు? ఎలాగో ఒక ప్రాణం పోకుండా ఆ రాజు విజయాన్ని సాధించాడు అనేటువంటి అనేకమైన శ్రేష్టమైన సంగతుల్ని
ఈరోజు దేవుడు మనకి తెలియజేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడతా ఉన్నాయి ప్రియులారా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ 2వ వచనం చూస్తారా ఒకసారి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హాసాసను తామారు అను ఎన్గేదులు ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏమండి, రాజుగారికి కొంతమంది సమాచారం చెప్పారు. ఏమి సమాచారం చెప్పారు? ఏటి అవతల నుంచి సిరియన్ల తట్టు నుండి ఒక సైన్యం, గొప్ప సైన్యం నీ మీదకి దండెత్తి రాబోతుంది, వచ్చింది అనగానే రాజుకి ఏం కలిగిందండి? మొట్టమొదట భయం కలిగింది. హల్లెలూయా. చెప్పండి, ఏం కలిగిందండి? భయము. చెప్పాలి, ఏం కలిగిందండి? భయం కలిగింది. సహజంగా ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట ఈ పరిస్థితి మనకు ఎదురవుతూ ఉంటుంది. చిన్నపిల్లలకు కావచ్చు, యవనస్తులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, మరి ఎవరికైనా కావచ్చు. భయము అంతరంగంలో పుట్టేది అది. హల్లెలూయా. ఎక్కడ పుడుతుందండి? అంతరంగంలో పుడుతుంది. ఆ భయము పుట్టినప్పుడు మనిషి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని కోల్పోతాడు. హల్లెలూయా. ఏం కోల్పోతారండి? మనిషి ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఆ భయము అనేది మనసులో పడ్డప్పుడు, తనలోకి ప్రవేశించినప్పుడు తన శక్తి అంతా వెళ్ళిపోతుంది. స్తోత్రం కలుగును గాక. తన బలమంతా వెళ్ళిపోతుంది ప్రియులరా. అప్పుడు మనిషి చాతగాని వాడవుతాడు. హల్లెలూయా. అంటే తన జీవితంలో ఏమి ఉన్నప్పటికీ ఆ భయం అనేది ఎప్పుడైతే హృదయంలోకి వచ్చిందో అప్పుడు నిరుత్తరుడైపోతాడు. అంటే ఇక నేనేమి చేయలేను అనే పరిస్థితులకు వస్తాడు. ఈ యెహోషాపాతు రాజు యొక్క పరిస్థితి కూడా అదే. మొట్టమొదటి అంతగా ఏం కలిగిందండి? భయం కలిగి. చెప్పాలి, నాకు సమాధానం చెప్పాలి మీరు అందరూ. ఏం కలిగిందండి? భయం కలిగింది. హల్లెలూయా. భయం కలిగిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సపోజ్ చిన్నపిల్లలు అనుకోండి, ఇమీడియట్లుగా ఉన్న పొలంగా వారి తల్లి దగ్గరికో తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళని గట్టిగా పట్టుకొని అమ్మ భయం వేస్తుందని అంటారు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. లేకపోతే కొంతమంది అయితే వారి ఇంటి దగ్గర ఉన్న అమ్మకో నాన్నకో ఫోన్ చేసి నాన్న నాకు భయం వేస్తుందని చెప్తారు. కొంతమంది స్నేహితుల దగ్గరికి పరిగెడతారు, కొంతమంది బంధువుల దగ్గరికి పరిగెడతారు, మరి కొంతమంది ఫోన్ తీసి వాళ్ళకి ఆప్తులైనటువంటి వారికి, దగ్గరైనటువంటి వారికి ఏం చేస్తారండి? ఆ విషయాన్ని తెలియజేస్తారు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. యెహోషాపాతుకి ఏం కలిగిందండి? భయం కలిగింది. యెహోషాపాతు కలిగిన భయం వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసండి? స్తోత్రం కలుగు. హల్లెలూయా. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. స్తోత్రం కలగా. నా వైపు చూడు. హల్లెలూయా. ఫస్ట్ యెహోషాపాతుకి ఏం కలిగింది? భయం కలిగింది. భయం కలిగిన ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు? దేవుని యొద్ద విచారణ చేయాలని అనుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయాలంటే ఏం కావాలి? మనసు స్థిరపడాలి. హల్లెలూయా. ఏం కావాలండి? మనసు స్థిరంగా ఉండాలి, మనసు గట్టిగా ఉండాలా, అనుకున్న తీర్మానం మీద ఉండాలి. ఎందుకు ఆ మాట బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే చాలా మందికి ఆ భయం కలిగినప్పుడే ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. భయం కలిగినప్పుడు ఏంటంటే ఏమవుద్ది? ఏం చేయాలో తెలియక, ఎలాగ ప్రవర్తిస్తామో మనకే తెలియక అలాగ ప్రవర్తిస్తాము. స్తోత్రం కలుగుగాక. అంటే మన స్థితిలో ఉండదు. మన మెదడు, మన ఆలోచనలు, మన తలంపులు మనం చెప్పినట్టుగా వినవు, మనకు అర్థం కావు. మనల్ని సెన్స్ చేయనివ్వదు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగు. నాకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. 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 ఏం చేశాడు అతను?
ఏం చేశాడు? పెన్ను విసిరేస్తే పట్టుకోలేదా? అంటే అతనికి స్పర్శ ఉంది. నేనేం పిచ్చాను కదా పెన్ను విసిరేయడానికి. హలో, చేయొప్పునేట్లాగా అతనికి ఏముంది? స్పర్శ ఉంది. అంటే అయ్యగారు పెన్ను విసిరేసిన అది ఏం చేశాడు? చెయ్యి చాపి ఇక్కడ ఇసిరినప్పుడు ఏం చేస్తానో అర్థం కాల, కానీ అందరికి వచ్చేసరికి ఏం చేశాడు? పట్టుకున్నాడు. అంటే నా కోసం ఏదో ఉంది, ఏం చేశాడు అంటే ఆ చేతితో ఏం చేస్తే పెన్నుని పట్టుకున్నాడు. భయం వచ్చినప్పుడు అది ఉండదు. మనసుకి భయం వచ్చినప్పుడు నువ్వు పెన్నుగా కదా కత్తి తీసుకెళ్ళి పేక మీద పెట్టినా కూడా ఏం కనపడదు కళ్ళకి. చెవులు దగ్గరికి ఎంత గట్టిగా అరిసినా చెవులకి ఏమీ వినపడదు. ఎందుకంటే లోపల ఏముంది? భయం ఉంది. ఏదన్నా పని చేయాలి అని అంటే, ఏదన్నా పని కావాలంటే ఇప్పుడు ఏమి నిలదొక్కోవాలి, ఏమి నిలబడాలి పిల్లలంటే దేన్ని నిలుపుకోవాలి అని అంటే, ఆ భయంలో ఏదైనా పని చేయాలంటే దేన్ని నిలుపుకోవాలి? మనస్సును నిలుపుకోవాలి. గట్టిగా చెప్పడానికి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు యెహోషాపాతుకి భయం కలిగితే దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు, కానీ దేవుని దగ్గర మనసు నిలుపుకోకుండా విచారణ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని అతను ఏం చేశాడంటే మనస్సు నిలుపుకున్నాడు, మనస్సును స్థిరపరచుకున్నాడు, మనస్సును స్థిమితం చేసుకున్నాడు, మనస్సును గట్టి చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎలా ప్రారంభించాడు తెలుసండి? యోధా యంత్ర ఉపవాస దినం ఆచరించవలన చాటింపగా యోధా వారు యెహోవా వలన సహాయం వేడుకుంటకి కూడుకుని అని రాయబడిందండి. దేశంలో ప్రజలందరినీ మీరందరూ కూడుకుండని ప్రకటన చేయగా వారందరూ ఉపవాస దినం చాటించి దేవుని సహాయం కొరకు వేడుకోవటానికి కూడుకున్నారంట. ఎవరి సహాయం కోసం అండి? దేవుని సహాయం. ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరా? యోధా వారందరూ, ప్రజలందరూ, జనులందరూ కూడా దేవుని సహాయం కొరకు చూసారంటే పిల్లల స్తోత్రం కలుగును గాక. సహాయం వేడుకుంటే వారంట ఆ రాయబడి 4వ వచనం రాయబడుతూ ఉంది. యెహోవా విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శైలి ఎదుట సమాజం కూడిన యోధా యెరూషలేములో జనుల మధ్య నిలవబడి ఇక ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్తోత్రం కలిగినక్క. ఏమండి? యెహోషాపాతు భయపడ్డాడు. భయపడి వెంటనే మనసును నిలుపుకున్నాడు. మనసును నిలుపుకున్న వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. జనులందరూ పిలిచారు, జనులందరూ వచ్చారు. జనులందరూ నిలబెట్టి ఆ జనులందరి మధ్యలో పిల్లరా ప్రార్థన చేయడం ప్రారంభించి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందుడు దేవుడు అయి ఉన్నావు. అన్యజనుల రాజ్యంలో ఏలువాడవు నీవే, బాహుబలము గాడవు నీవే, పరాక్రమం గలవాడవు నీవే. నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదో. హల్లెలూయా. ఈ మాట చాలా బలమైన మాట అండి. చివరిలో ఏమని తెలుసా? నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. చెప్పాలి వెనకాల. ఏమని ప్రార్థిస్తాడండి యెహోషాపాతు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నన్ను ఎదిరించడానికి ఎదుటి శత్రువులకి బలము సరిపోవచ్చు, కానీ నిన్ను ఎదిరించడానికి బలము చాలదు. దేవుని నామానికి మహిమ. నువ్వు పరాక్రమ గల దేవుడు, నువ్వు అసాధ్యుడైన దేవుడు, నీకు సమస్తము సాధ్యమే. అయితే నిన్ను ఎదిరించే బలము ఈ లోకంలో ఎవరికి లేదు. దేవుని నామానికి మహిమ కలుగును. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో జ్ఞానం లేని వారు, బలవంతులైన వారు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. నన్ను ఎదిరించవచ్చు, నిన్ను ఎదిరించవచ్చు, నిన్ను ఎదిరించవచ్చు, నిన్ను ఎదిరించవచ్చు, నిన్ను ఎదిరించవచ్చు, నిన్ను ఎదిరించవచ్చు, నిన్ను ఎదిరించవచ్చు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అయితే వారి బలము మనల్ని ఎదిరించడానికి పనికి వస్తుంది, కానీ మనలో ఉన్న దేవుణ్ణి ఎదిరించడానికి మాత్రమే పనికిరాదు. హల్లెలూయా అంటున్నాడు యెహోషాపాతు. నిన్ను ఎదిరించే బలము ఎవరికి? చెప్పాలి. నిన్ను ఎదిరించే బలం ఎవరికి లేదయ్యా, సరిపోదయ్యా అంటున్నాడు. సరిపోదు ప్రభువా అని చెప్పేసి అని ఇంకంటున్నాడు, కీడైను, యుద్ధమైను, తీర్పైను, తెగులైను, కరువైను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకొని ఇచ్చటి నీ నామం కొరకు మేము పరిశుద్ధ స్థలమును కట్టించాము. స్తోత్రం కలుగాక. ఈ పరిశుద్ధ స్థలం ఎందుకు కట్టించాము? ఈ పరిశుద్ధాలను ఎందుకు కట్టించాము? ఈ పరిశుద్ధాలని మనసు ఉంది, నీ ప్రత్యక్షత ఉంది కదా. ఇశ్రాయేలు ప్రజలకి మోషే కాలం నువ్వు ప్రత్యక్షమయ్యావు కదా, నువ్వు ఎక్కడునే మాట్లాడావు కదా. అదే మనసాన్ని ఈ మందిరంలో పెట్టి ప్రభువా అయ్యా నీ కొరకు మేము వేడుకుంటున్నాము, నేను అమ్మని గణపరుస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ నువ్వు మాతో కూడా మాట్లాడతావని. ఎక్కడా?
మందిర స్థలంలో, పరిశుద్ధ స్థలంలో. నువ్వు మాతో కూడా మాట్లాడతావని మేము ఈ కొరకు స్థలంలో ఒక మందిరం కట్టాము ప్రభువా. ఇప్పుడు ఆ స్థలం దగ్గరికి వచ్చి మేము ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము. మా ప్రార్థన ఆలకించి ప్రభువా అని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నారు. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అలా ప్రార్థన చేస్తుండగా పిల్లరా, దేవుని నామానికి మహిమ కలుగాక వాళ్ళు చివరిలో ఏం ప్రార్థన చేస్తారంటే 12వ వచనం చూసుకుంటే అందులో ఈ మాట రాయబడతా ఉంటాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం ఏమని రాయబడుతుందండి? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసాను. స్తోత్రం కలిగినొక్క. అయ్యా, మాకేం చేయాలో తోచట్లేదు, మా శక్తి చాలదు, ఏమి చేయటం కూడా మాకు తోచట్లేదు, నీవే మా దిక్కు అని ఏం చేశారంటండి? ప్రార్థన చేశాడు. మొట్టమొదట భయపడ్డారు. తర్వాత దేవుని మీద విచారణ చేశారు, మనసును నిలుపుకున్నారు, ప్రజలందరూ కూడుకున్నారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుంటే పిల్లరా, ఆ సమయంలో ఒక ప్రత్యక్షతను వారు చూడగలిగారు. దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా. ఏమిటా ప్రత్యక్షత అంటే, ఇలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఎలాగ చూడండి, ఇలా మాకు శక్తి చాలదని ప్రార్థన చేసుకుంటే 13వ వచనం రాయబడుతుంది. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలువబడిరి. ఎక్కడ నిలువబడ్డారంట? ఎలాగా? శిష్యులంటే ఎవరండి? శిష్యులంటే కేవలము తల్లిపాల మీద బ్రతికేవాళ్ళు. శిష్యులంటే ఎవరో తెలుసా? కేవలము తల్లిపాల మీద బ్రతికేవారు శిష్యులు అంటారు. తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. స్తోత్రం కలుగాక. నా పిల్లలు, నేను ఒక మాట చెప్తున్నాను మీకు, మన జీవితంలో ఏదన్నా ఒక కార్యం సాధించాలంటే కుటుంబంగా ప్రభు సన్నిధిని నిలవబడాలి. కుటుంబంగా వాళ్ళు పాలు తాగే పిల్లలు కావచ్చు, భోజనం చేసే పిల్లలు కావచ్చు, మాట్లాడని పిల్లలు కావచ్చు, నడకరాని పిల్లలు కావచ్చు. పిల్లరా, అటువంటి వారిని మనం తోడుకొని ప్రభు సన్నిధిని తీసుకొస్తే ప్రభు సన్నిధిలో గొప్ప కార్యాలు చూస్తాం. రాయబడుతుంది అక్కడ, వాళ్ళు ఎప్పుడైతే కూర్చొని ఇలాగ ప్రార్థన చేస్తున్నారో యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడింది. అప్పుడంట ఆ చివరి మాట రాయబడింది, ఒక వ్యక్తి గురించి రాయబడింది. మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతి వాడును లేవీయునకు యహాజీయేలు సమాజంలో ఉండిను. స్తోత్రం కలిగినాక. ఎవరున్నారంట? యహాజీయేలు సమాజంలో ఉన్నాడంట. సమాజంలో ఉంటే పిల్లరా, ఒక్కసారంట దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందండి. గట్టిగా చెప్పడానికి దేవుని స్తోత్రాలు చెల్లించండి. అందరూ ప్రార్థన చేస్తున్నారు. శిష్యులేంటి, పిల్లలేంటి, భార్యలేంటి, భర్తలేంటి, ప్రజలందరికీ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్థలాన్ని దేవుడు దర్శించాడు, ఆ ప్రదేశాన్ని దేవుడు దర్శించాడు. ఇక దేవుడు తన చిత్తాన్ని తెలియజేయటానికి అక్కడ ఒక మనిషి మీద తన ఆత్మతో దేవుడు దిగి వచ్చాడు. పిల్లలు స్తోత్రం కలుగాక. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చిందో అతడు ప్రవచించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏమండి, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, చాలా మంది స్తుతిస్తూ ఉంటారు. అందరికీ దేవుని ప్రత్యక్ష ఎదురు కాకపోవచ్చు, అందరికీ దేవుని యొక్క మాట స్వరం వినబడకపోవచ్చు, కానీ అందులో ఎవరో ఒకరిని దేవుడు దర్శిస్తాడు, అందులో ఎవరో ఒకరితో దేవుడు మాట్లాడతాడు, ఎవరో ఒకరికి దేవుడు శక్తిని సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇతనికి దేవుడు తన ఆత్మ ద్వారా దర్శించి ఇక ప్రవర్తించడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగాక. యెహోవా ఆత్మ అతని మీద రాగా అతను ఇలాగూ ప్రకటించడం అయిపోయింది. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యులకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగిస్తాడు. యుద్ధం ఎవరు జరిగిస్తారండి? చెప్పాలి. యుద్ధం ఎవరు జరిగిస్తారు? దేవుడు. చెప్పాలి. యుద్ధం ఎవరు జరిగిస్తారు? చెప్పాలి. యుద్ధం వెనకాల కూర్చొని యుద్ధం ఎవరు జరిగిస్తారు? ఎవరు చెప్తున్నారు? ఒక ఆత్మతో నింపబడిన వ్యక్తి చెప్తున్నాడు. ఒక ఆత్మతో నింపబడిన వ్యక్తి చెప్తున్నాడు. రాజు ఏమీ చేయలేక మౌనంగా
ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కుటుంబాలుగా వచ్చి ప్రజలను నిలబడ్డారు పిల్లరా. ఒక్కరిని దేవుడు దర్శించాడు. స్తోత్రం కలుగాక. ఈరోజు ఆరాధన చేస్తున్నాను, నిన్ను ఆరాధన చేసడానికి కూడుకున్న ఈ స్థలంలో దేవుడిని దర్శించునేమో. దేవుడిని దర్శించును గాక. దేవుడు నీ ద్వారా ప్రవచించును గాక. దేవుడు నీ ద్వారా వాగ్దానం ద్వారా పలుకును గాక. దేవుడు నీ మాటలను స్థిరపరచును గాక. దేవుడు నీ మాటలను గొప్ప చేయను గాక. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ప్రత్యక్షమైన ప్రభు సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆత్మకార్యాలు జరుగుతాయి. అక్కడ ఆత్మకార్యాలు జరుగుతాయి. ఒక చోట ప్రవక్తలందరూ కూడా ప్రవచిస్తూ ఉన్నారంట. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ప్రవక్తలందరూ ప్రవచిస్తా భాషలు మాట్లాడుతున్నారంట. ఆ ప్రదేశానికి ఆత్మ అనుభవం లేని సౌలు లేడంట. స్తోత్రం కలుగాక. ఆత్మ అనుభవం లేని ఎవరు లేరంటండి? సౌలు లేడంట. ఆ ప్రాంతం అంతా మహిమతో నింపబడింది. ఒక ప్రవక్తల గుంపు, ఒక శిష్యుల గుంపు, దేవుడంటే భయంకరమైనటువంటి కొంతమంది ప్రజలు అక్కడ కూర్చొని ప్రవచిస్తా ప్రభువును స్తుతిస్తూ ఉంటే అక్కడ ఆత్మ ప్రభావం, ఆత్మ సన్నిధి అక్కడ సంచరిస్తూ ఉంటే అది తెలియని సౌలు ఆ ప్రాంతంలో కలగనే ఆ ఆత్మ ప్రభావం సౌలు మీద పనిచేస్తుందంట. గట్టిగా చెప్పడానికి దేవునికి స్తోత్రం చెల్లించండి. సౌలు మీద పనిచేయగానే ఇక సౌలు కూడా భాషలు మాట్లాడటం ప్రవచించడం ప్రారంభించాడంట. సౌలు ఎందుకు వెళ్ళి తెలుసు? అక్కడికి దావీదును చంపడానికి తరుముకుంటూ ద్వేషంతో వెళ్ళాడు. స్తోత్రం. అందుకే ప్రియులారా, ప్రభుని ఆరాధించినప్పుడు, ప్రభుని మహింపరిచినప్పుడు, ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు మనసు కక్కావికలమై ద్వేషభావాలతో అసహ్య భావాలతో వచ్చేటువంటి వారిని దేవుడు దర్శిస్తాడు. స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది పిల్లరా. ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు అంటున్నాడు, ఆయన ప్రవచిస్తున్నాడు, యూదా వార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చుందేమనగా, ఈ గొప్ప సైన్యకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అయితే రేపు వారి మీదకి పోవుడి. ఎప్పుడు పోవాలంట? రేపు. ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు. వెనకాల ఒక నది ఉంది, సిరియల్ పట్టణం ఉంది. అక్కడ సైన్యం వచ్చి ఉన్నారు. పక్కనే చూడండి, ఉదాహరణ, ఇది రాజ్యం అండి. ఇగో ఈ గడ్డం ఉంది కదా, ఈ గడ్డం వెనకాలే శత్రువు ఉన్నాడు. పొంచి ఉన్న శత్రువు, పొంచి ఉన్న ప్రమాదం చెప్పొచ్చిద్దా? ఎప్పుడైనా రావచ్చా? చెప్పాలి. హల్లెలూయా. పొంచి ఉన్న శత్రువు టైం చెప్పొస్తాడు. వాడు శత్రువు, వాడు దొంగ. వాడు ఎప్పుడు వస్తాడు మన మీదకి? చెప్పొస్తాడా? చెప్పకుండా వస్తాడా? చెప్పకుండా వస్తాడు. వాడు ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలిసింది? యెహోషాపాతుకు తెలిసింది. దీని వెనకాలే ఉన్నాడు శత్రువు. మనం ఏం చేస్తాం? వెళ్ళి శత్రువుని పట్టుకునే ప్రయత్నం చేస్తామా? అలాగే మౌనంగా ఉంటామా? ఏం చేస్తాం? ఏం చేయాలి మనం? యాక్చువల్గా వెళ్ళి శత్రువుని పట్టుకునే ప్రయత్నం, యుద్ధం చేసే ప్రయత్నం చేయాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు కాదు, రేపు పొమ్మంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పోయేది ఈ రోజు కాదు, నువ్వు రేపెళ్ళు, రేపు వారి మీదకి వెళ్ళండి అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనే తన ప్రజలను నడిపిస్తాడు. ఆయన తన ప్రజల్ని నడిపిస్తాడు. స్తోత్రం కలుగుగాక. రేపు వారి మీదకు పోవుడి. వారు ఎలా ఉన్నారో తెలుసా? వారు బీజును ఎక్కుడు మార్గాన్ని వస్తున్నారు. అయితే మీరు ఎరువేలు అరణ్యం ముందున్న వాగు దగ్గరికి వెళ్తే వాళ్ళు కనపడతారు. అంటే వాడు శత్రువు కాబట్టి వాడు కనపడకుండా వస్తున్నాడు. హల్లెలూయా. వాడు కనపడకుండా వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, వాడు వచ్చే మార్గం అది. అయితే నీకు వాడు కనపడాలంటే నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళాలి. వెళ్తే అప్పుడు వాడు కనపడతాడు నీకు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ పోవుడి, యెహోవా మీతో కూడా, రేపు వారి మీదకు పోవుడి, అప్పుడు యెహోవా మీతో కూడా వచ్చును అని చెప్పేసి చేయగా ప్రియ చూడండి, మాట్లాడగా యెహోషాపాతు అంట సాష్టాంగ నమస్కారం చేశాడంట. స్తోత్రం కలుగాక. మరలా 18వ అధ్యాయం రాయబడుతుంది, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి, ఏమండి, కహాతీయుల సంతతి వారును కోరహుల సంతతి వారును లేవీయులు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించిరి. ఏం చేశారంట? మొట్టమొదట భయపడ్డారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మొట్టమొదటి భయపడ్డారు. భయపడిన తర్వాత మనస్సును నిలుపుకున్న తర్వాత ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. మా బలం సరిపోదు కానీ ప్రభువా
నీకంటే బలమైన వాడు ఈ లోకంలో ఎవడు లేడు, ప్రభువుని వేడుకున్నారు. అందరూ కలిసి ప్రార్థన చేయటం వల్ల, అందుకే సంఘం అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ఏకీభవించాలి, అందరూ మనసులు కలపాలి. ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు ఎక్కడో ఆలోచించడం, ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ముచ్చట్లు ఆడుకోవటం, ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఫోన్లు చూసుకోవటం, ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే సైకిల్ చేసుకోవటం, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లరా, దేవుని కార్యం జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యం జరగాలంటే పిల్లలు కూడా మౌనంగా ఉండాలి. పిల్లలు కూడా ఎలా ఉండాలండి? ప్రభు సందర్భం కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే కనిపెట్టుకుంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే దైవీ కార్యం జరుగుద్ది. వెంటనే దేవుడు ప్రవచించాడు, ఇదిగో మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం మీకు లేదు, ఇగో మీతో కూడా యెహోవా మీకు రక్షణ దయచేయబోతున్నాడు, ఆ రక్షణ మీరు చూస్తారు, మీరు యుద్ధం చేసే అవసరం ఏమాత్రం కూడా లేదు, ఈ యుద్ధము దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయిన తర్వాత పిల్లరా, ఎప్పుడైతే వాళ్ళు మాట విన్నారో వెంటనే వారంట దేవునికి నమస్కారం చేసి స్తుతించారంటే. స్తుతి అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి. స్తోత్రం కల హల్లెలూయా. స్తుతి దుర్గములను పడగొట్టును, స్తుతి కొండలను పడగొట్టును, స్తుతి లోయలను దాటించును, స్తుతి జలములను దాటించును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది పిల్లరా. వారు వెంటనే ప్రభువును స్తుతించారంట. వారు స్తుతిస్తూ ఉన్నాడు పిల్లరా. వెంటనే జరిగిన విషయం ఏంటంటే పిల్లరా, వాళ్ళంతా 19 చూసినట్లయితే గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారంట. పొద్దున్న లేచారంట, అరణ్యానికి పోయారంట, అక్కడ కూడా నిలబడ్డారంట. అక్కడ కూడా ఏం చేశారంట చూడండి, యెహోవా అప్పుడు అంటున్నాడు, యెహోషాపాతు అంటున్నాడు 20 వచనం చూడండి పిల్లరా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. అంతటి వారు ఉదయముననే లేచి తెకోవకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని చెప్పెను. ఏమంటున్నాడు? ప్రజలందరూ అంటున్నాడు, మీరు మీ దేవుడిని నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అది ఏ విషయమైనా కావచ్చు, ఒక పనైనా కావచ్చు, ఒక వ్యాపారమైన కావచ్చు, ఒక ఉద్యోగమైన కావచ్చు, ఒక సేవ అయినా కావచ్చు, ఒక విశ్వాసమైన కావచ్చు, ఒక భక్తి అయినా కావచ్చు, ఒక ప్రార్థన అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు పిల్లరా. ఎవడైతే దేవుడిని నమ్ముకుంటాడో వాడు చేసే పనులు వాడు స్థిరపడతాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కొంతమంది నికరం ఉండదండి, నికరం ఉండదు, చేసే పని కొద్ది రోజులు చేసి ఆపేస్తారు, ముందుకు సాగలేరు, మరొక పని మొదలు పెడతారు. కొంతమంది ఒక ఉద్యోగం చేస్తారు, మరి కొద్ది రోజుల మరొక ఉద్యోగం చేస్తారు. ఇలా చూసుకుంటే స్థిరత్వం లేని వాళ్ళు ఈరోజు ప్రపంచం ఎంతమంది ఉన్నారు తెలుసా? వాళ్ళ జీవితాలకు కారణం ఏంటి తెలుసా? వారు దేవుడిని నమ్ముకోకపోవటమే, దేవుని మీద వారు పూర్తిగా ఆధారపడకపోవటమే పిల్లలు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతారో వారు స్థిరపరచబడతారు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెహోషాపాతు అన్నాడు, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అలాగే ఆయన ప్రవక్తలను నమ్ముకోనండి. ఎవరు నమ్ముకోవాలంట? ఆయన ప్రవక్తలని, అంటే ఆయన సేవకులను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులు అవుతారు. అంటే మీరు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకునే వారు అవుతారు. ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని ప్రవక్తలను నమ్ముకోవాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని సేవకులను నమ్ముకోవాలి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఎవరు నమ్ముకుంటున్నాం ప్రియులారా? దేవుణ్ణి నమ్ముకుంటున్నామా, సేవకులను నమ్ముకుంటున్నామా, లేకపోతే మరొకరు మన బంధువులను, స్నేహితులను, ఎదుటి వారు నమ్ముకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ జీవితాలు ప్రభువు చేతిలో ఉన్నాయి, ఈ బ్రతుకులు ప్రభువు చేతిలో ఉన్నాయి. స్తోత్రం కలుగాక. మన జీవితంలో ఎప్పుడు కూడా విజయం సాధించాలంటే మనం ప్రభువుని నమ్ముకున్న వారంగానే ఉండాలి, ప్రభువుపై నమ్మకం పెట్టిన వారంగానే మనం ఉండాలి. లేకపోతే మన జీవితాలు చిత్రవద అయిపోతాయి, మన జీవితాలు పాడైపోతాయి, మన జీవితాలు నశించిపోతాయి పిల్లరా. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే దేవునిపై ఆధారపడతారో వారి జీవితాలు స్థిరంగా ఉంటాయి. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. 20వ రోజు చూసినట్లయితే పిల్లరా, అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. ఎవడన్నా యుద్ధం చేయడానికి పోయాడు, బల్లెంతో చేస్తావా, నువ్వు సోలంతో చేస్తావా, మరి లేకపోతే AK-47 గన్తో చేస్తావు చెప్పేసి సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఈ యుద్ధానికి పోయే సైనిక సేవకుడు రాజు ఏమి ఏర్పాటు చేశాడంట? గాయకులు. దేనికోసం? పాడటానికి, స్తుతించడానికి. హల్లెలూయా. మీలో పాట పాడవచ్చు వాళ్ళందరూ చేతి పైకి ఎత్తండి ఒకసారి. పాట పాడటం వచ్చిన వాళ్ళు. నేను పాట పాడగలుగుతాను, నిజం చెప్పండి, పూర్తి చేస్తానండి. సగం ఏమో మీ పళ్ళు బలి తెల్లగా కనపడుతున్నాయి నాకు. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. పళ్ళు 2 వరుసలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి నాకు. అమ్మా, దేవుడు మీ నోటి నిండా నవ్వుంచును గాక. వాక్యం రాయబడుతుంది, దేవుడు వారి నోటి నుండి ఏముంచాడంట?
ఈ నవ్వు చనిపోయేదాకా దేవుడు మీ జీవితాలు దయచేయను గాక. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఇప్పుడు చెప్పండి, బాగా నవ్వారు, పళ్ళు బాగా కనపడి నాకు. ఇప్పుడు నేను పాట పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందరూ చెప్పాలి. పాటలు పాడేవాళ్ళు. నేను పాట పాడదు పూర్తిగా ఎత్తాను, నాకులాగా ఎత్తాను, ఇట్లాగా పూర్తిగా. అమ్మగారు మీ చేయలాగట్లేదు. స్తోత్రం కలిగి హల్లెలూయా. నాగబాబు నీ చేయలాగట్లా, నువ్వు పాడతావుగా. దేవుని నామానికి మహిమకి నాకు హల్లెలూయా. రాంబాబు పాడతారు, మంచి సింగర్ ఉన్నాడు ఇక్కడ. ఎత్తు చేయొత్తు ఏమండి, మంచి దించని చెప్తా. మీకు మాట చెప్తాను నేను. యుద్ధానికి పోయేటువంటి రాజు యుద్ధం చేసేవాడు ఎవడో ముందు పెడతాడు తెలుసా? యుద్ధం యొక్క ధర్మం ఏంటి, యుద్ధ ధర్మం ఏంటి తెలుసా? యుద్ధానికి పోయేటప్పుడు ఎవడు బాగా యుద్ధం చేస్తాడో వాడిని ముందు పెడతారు. ఎవడు యుద్ధం చేయడం చేత కదా వాడిని వెనకాల పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు పెట్టాలి కదా. ముందు పెట్టేటువంటి వాడికి ఇప్పుడు ఏం చేస్తాడంటే రాజు, ఈ యుద్ధంలో కత్తులు లేవు, బాణాలు లేవు, బళ్ళేలు లేవు, ఏమీ లేవు. ఎవడు బాగా పాటలు పాడతాడో వాడిని ముందు తీసుకొచ్చాడు. హల్లెలూయా, అర్థమైందా? ఎవరు బాగా పాటలు పాడతారో వాళ్ళని తీసుకొచ్చాడు ముందుకి. ఇక ముందు లైన్ నిలబెట్టాడు. చూడండి 21 వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. స్తోత్రం. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. సైన్యం ఉంది వెనకాల. ఏ రాజు అయినా సరే, ఎంత గొప్ప రాజు అయినా సరే, ముందు యుద్ధం చేసేవాడిని ముందు పెడతాడు. పిరికొన్ని యుద్ధం చేయడం చేతకనోడిని వెనకాల పెడతారు. ఎందుకంటే ముందున్నోడు 10 మందిని చంపుతాడు. చచ్చే తర్వాత సంగతి చంపిచేస్తాడు. కానీ యుద్ధం చేయడం చేతకనోడు ముందుంటే వాడికి సావటమే తప్ప చంపడం తెలీదు. అందుకని యుద్ధం చేయడం చేతకనోడు వెనకాల పెడతారు. యుద్ధం చేయడం వచ్చేవాడిని ఎక్కడ పెడతారు? ముందు పెడతాడు. వెనకాల సైన్యం ఉంది ప్రియులారా. ఇప్పుడు సైన్యానికి ముందు, ఆ యుద్ధం చేసే సైన్యానికి ముందు నాయకుల్ని గాయకుల్ని ఏర్పాటు చేసి ఇక మీరు పాడుతూ ఉండంటున్నాడు. ఏమన్నా వాళ్ళు పాడటానికి వాళ్ళని ఏర్పాటు చేశారంట. వారు ఎలా ఉండాలంట? పరిశుద్ధ అలంకారాలు ధరించి ఉండాలంట. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఏం అలంకారం ఏంటండి? మళ్ళీ ఆ ఒక్క మాట తీసుకుంటే చాలా 2-3 మెసేజ్లు చెప్పవచ్చు. పరిశుద్ధ అలంకారం ఏంటి, అసలు ఏం ధరించాలి, పరిశుద్ధ అలంకారం అంటే ఏంటి అనే మాట తీసుకుంటే చాలా పెద్ద వాక్యం చెప్పవచ్చు. స్తోత్రం కలుగాక. వాడు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యము ముందర నడుచు. ఎక్కడ నడుస్తారంట వాళ్ళు? సైన్యం ముందు నడుస్తారంట. ముందు వాళ్ళు పాటలు పాడితే ఏమంటున్నారంట? సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షేరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టిన గనుక వారు హతులైరి. స్తోత్రం కల హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, 2 చేతులు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేయటం వల్ల దేవుడు కార్యం ప్రారంభించాడా? స్తుతి చేయటం వల్ల దేవుడు కార్యం ప్రారంభించాడా? చెప్పండి, ఏమండి? స్తుతి చేయటం వల్ల దేవుడు కార్యం ప్రారంభించాడు. నేను చెప్తున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి సూత్రం, నీ జీవితంలో ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేస్తావో, ప్రభువుని మహింపరుస్తావో, అప్పుడు నీ పట్ల దేవుడు విజయాన్ని ప్రారంభిస్తాడు. నీ సమస్యలో విడుదలను దేవుడు ప్రారంభిస్తాడు. నీ రోగంలో విడుదలను దేవుడు ప్రారంభిస్తాడు. స్తోత్రం కలుగాక. నువ్వు రోగంలో ఉండి ఎప్పుడైతే ప్రభువును స్తుతించడం ప్రారంభిస్తావో అప్పుడు నీకు స్వస్థ కార్యం ప్రారంభమైద్దండి. స్తోత్రం కలగ. నువ్వు సమస్యలో ఉండి ఎప్పుడైతే ప్రభువును స్తుతించి మొదలు పెడతావో అప్పుడు నీ సమస్య చిన్నగా నీ నుంచి పారిపోవటానికి ప్రారంభమైతే, నువ్వు ప్రభువుకి సంపూర్ణ మనసుతో ఎప్పుడైతే అర్పించుకొని ప్రభువు నామని మహింపరచడానికి సిద్ధపడతావో అప్పుడు నీ శత్రువు వెనక్కి మళ్ళీపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువు వెనక్కి మళ్ళీపోతాడు. పిల్లల స్తోత్రం కలగ. ఇది క్రైస్తవులు నేర్చుకోవాల్సిన ఒక గొప్ప మర్మం అండి. స్తుతించాలి ప్రభువుని. అందుకే ఎక్కువసేపు ఆరాధన చేస్తూ ఉంటాను నేను. ఆరాధన చేయడానికి కారణం ఏంటంటే ప్రతి హృదయము ఏక హృదయంగా మార్చబడాలి. ప్రతి మనసు ఏక మనసుగా మార్చబడాలి. ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతుందో అంత ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం రావడంతోనే పరిశుద్ధాత్ముడు ఇమ్మీడియట్లీ దిగి వస్తాడండి. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు ఆరాధనలు ఏకీభించకపోయినా పరిశుద్ధాత్ముడు దూరంగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా,
ఆ తర్వాత పిల్లల వారు పాడుటకు స్తుతించుటకు ప్రారంభించగా వాళ్ళందరి మీద అంట దేవుడు ఎవరిని పెట్టాడంట? మాటుగాడు. మాటుగాడు అంటే తెలుసా? మాటుగాడు అంటే తెలుసా అండి? దొంగచాటును దెబ్బ కొట్టేవాళ్ళు. స్తోత్రం గల హల్లెలూయ. దొంగచాటును దెబ్బ కొట్టేవాళ్ళు. ఒక చిన్న మీరు ఒక ఇద్దరు వెనక్కి వెళ్ళండి. చైతన్య వెనక్కి వెళ్ళండి. వీళ్ళు చైతన్యాన్ని వినయ్ బాబు మాటుగాళ్ళు. ఇప్పుడు షాషగిరిని వేసేయడానికి వాళ్ళు రెడీగా కాసుకొని ఉన్నారు. ఎవరిని వేయడానికి? షాషగిరి. వాళ్ళు ఉన్న సంగతి తెలియదు ఎవరికి? షాషగిరికి. ఫస్ట్ షాషగిరి వెళ్ళాడు. షాషగిరి ఇప్పుడు మాటుగాళ్ళు వచ్చి వెనక నుంచి పట్టేసుకొని వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నారు. మీరు రండి బయటికి తొందరగా పట్టుకోండి, వెనక నుంచి వేయటమే. అద్ది ఎక్కడున్నారు వీళ్ళు? మాటుగాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. అయిపోయింది. మళ్ళీ సతీష్ వెళ్తున్నాడు. నువ్వు వెనక్కి వెళ్ళు. సతీష్ కూడా తెలియదు. ఇవి మాటుగాళ్ళు వెనక నుంచి మళ్ళీ వచ్చారు. పడ్డారు. స్తోత్రం హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవరి మీద దేవుడు మాటుగాళ్ళని పెట్టాడు? శత్రువుల మీద. ఎవరి మీద అండి? ఏ శత్రువుల మీద? యెహోషాపాతు అనగా దేవుని ప్రజల మీదకి వచ్చే శత్రువు మీద ఎవరు పెట్టారు మాటుగాళ్ళని? ఎప్పుడు పెట్టాడు? స్తుతించడం ప్రారంభించినప్పుడు గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. స్తుతించడం ప్రారంభించినప్పుడు, పాటలు పాడటం ప్రారంభించినప్పుడు, ఆరాధన చేయడం ప్రారంభించినప్పుడు వాళ్ళకు తెలియకుండానే వారి పక్షాన దేవుడు యుద్ధం ప్రారంభించాడు. వాళ్ళ మీదకి మాటుగాళ్ళని పెట్టాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను చెబుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతిస్తారో ఆరాధిస్తారో వారు శత్రువుల మీదకి దేవుడు మాటుగాళ్ళని సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మాటుగాళ్ళని దేవుడు ఏర్పాటు చేయనుగాక. అంటే మీతో ప్రమేయం లేకుండానే, మీకు సంబంధం లేకుండానే దేవుడే వారి యుద్ధం చేయనుగాక. స్తోత్రం కలుగును. హల్లెలూయా. మాటుగాళ్ళు శత్రువులే, పట్టబడ్డోళ్ళు శత్రువులే. ఒక వర్గం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ అంట ఎదురు తిరిగి మాటుగాడు మీరిద్దరు వెళ్ళండి, వీళ్ళ పని పెట్టేసారు, అయిపోయింది కదా, మీరిద్దరు మాటుగాడు కదా, కొద్దిసేపు వీళ్ళ పని వీళ్ళందరినీ చంపేశారు. అయిపోయిన తర్వాత అంట ఇక మీరిద్దరు కొట్టుకోవడం ప్రారంభించారంట. మీరిద్దరు కొట్టుకోండి ఒకసారి. ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు మాటుగాడు కదా, వేయాల ఎవరు ఎత్తారు చూస్తాను నేను. ఇద్దరు లేకుండా ఒకసారి. ఇప్పుడు దాకా మీరు వెనకాలన్నారు, కనపడలేదు కదా, వెనక్కి వెళ్ళండి ఒకసారి. వీళ్ళు మాటుగాళ్ళు శత్రువులు అయిపోయారు. ఇప్పుడు దాకా వాళ్ళిద్దరు ఒకటిగా ఉన్నారు కదా, ఇప్పుడు బయటకు ముందుకు రండి. ఇక ఒకళ్ళు నెట్టేసుకుంటున్నారంట. నెట్టుకుంటారండి లోపల నుంచి గట్టిగా. ఏది యాక్షన్ చేయండి కొద్దిగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు కూడా నెట్టు. ఇక వాళ్ళు ఎట్టుకోండి. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు పోయారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు పోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి? ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. స్తుతి శత్రువుని దూరం చేసేస్తుంది. స్తుతి శత్రువు లేకుండా చేస్తుంది. స్తుతి మనల్ని ధైర్యవంతులు చేస్తుంది. స్తుతి మన మార్గాలని సరళం చేస్తుంది. స్తుతి మన బ్రతుకులకి విజయాన్ని ఇస్తుంది. స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే ఎక్కడైనా ఆరాధన జరిగినా, పాట పడినా మనస్ఫూర్తిగా పాడాలి, మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించాలి, మనస్ఫూర్తిగా దేవుని నామాన్ని గణపరచాలి పిల్లలు. స్తోత్రం కలుగును. అలా వస్తూ ఉంటానండి. అసలు చాలా అద్భుతం జరిగిందండి. నా మాటలు ముగిస్తాను నేను. 24 చూసినట్లయితే 24 వచనం, ఆ ముందు చూసినట్లయితే ఒకరినొకరు చంపుకుంటూ మొదలుపెట్టి యోధావారు అరణ్యమందున కాపురుల దుర్గం దగ్గరికి వచ్చి సైన్యం తోటి చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకోలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్లు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలను కనబడిను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొని పోగలంత మట్టుకు ఎక్కువగా ఒలుచుకొని కలసము అతి విస్తారమైందన్న
దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టిను. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ యుద్ధం చేసేటప్పుడు ఓడిపోయిన శత్రువుల దగ్గర ఉన్నటువంటి సంపదని దోసుకొని పోతారు. ఆ పడిపోయిన శవాల దగ్గర నుంచి ప్రశస్తమైన నగల్ని, వెండిని, బంగారాన్ని తీసుకొని వెళ్ళటానికి ఎవరికి మోయగలిగినంత, హల్లెలూయా, ఏంది? బంగారం, నగలు. ఎక్కడి నుంచి? శత్రువుల దగ్గర నుంచి మోయగలిగినంత బంగారం. ఏం భార్గవి? మోయగలిగినంత బంగారం. హల్లెలూయా, హల్లెలూయా. సమకూర్చుకోవడానికంట, మూటలు మూటలు కట్టుకొని పోవడానికంట ఎన్ని రోజులు పెట్టిందంట? 3 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా బంగారం పోగు చేసుకోవడం సరిపోయింది వాళ్ళకి. హల్లెలూయా. ఏమంటే ఏం సరిపోయింది? బంగారం, నగలు పోయేటం సరిపోయింది. కారణం ఏంటండి? స్తుతి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సైన్యం ముందర ఏముందండి? సైన్యానికి ముందర ఎవరున్నారు? ప్రభువును స్తుతించేవాళ్ళు, ప్రభువును మహింపించేవాళ్ళు. నీ ఇంట్లో ఎవరైనా, నీ ఇంటి ముందర ఎవరైనా, నీ జీవితంలో ఎవరైనా ప్రియులరా, నీ కుటుంబంలో మధ్యలో ఎవరైనా ప్రభువును స్తుతించేవాళ్ళు ముందుగా ఉంటే నీకు అంత విజయమే. హల్లెలూయా. నీ ఊర్లో ప్రభువును స్తుతించేవారు ముందుంటే నీకు అంత విజయమే. నీ ఇంట్లో ప్రభువును స్తుతించేవారు ముందు ఉంటే, నీ ముందు నడుస్తూ ఉంటే నీకు అంత విజయమే. నువ్వు పని చేసే చోట నువ్వు ప్రభువును మహింపరచే స్తుతించే వాళ్ళు ఉంటే మీకు అంత విజయమే. నువ్వు ఉద్యోగం చేసే చోట ప్రభువును మహింపరచే వాళ్ళు ఉంటే అంత విజయమే. స్తోత్రం కల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలగాక. దేవుడు అబ్రహాముని ఏమన్నాడు తెలుసా? అబ్రహాముని దేవుడు దీవించాడు, కానీ అబ్రహాము అన్నాడు, నీ వల్ల నేను అనేకులను దీవిస్తా అన్నాడు. నీ వల్ల నేను అనేకులను దీవిస్తాను. ఒక మాట చెప్తాను పిల్లలు, చాలా మాటలు కొద్దిగా ముగిస్తాను నేను. ఒక మాట చెప్తాను నేను. మనుషులు మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు, మనుషుల మధ్య మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచే విధానం అర్థం కాదు. అది ఒక సమయం వచ్చినప్పుడు అర్థమైంది. స్తోత్రం కల. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుడు మనల్ని ఎంతైనా ప్రత్యేకపరుస్తాడు. మనకిచ్చే ఆశీర్వాదం మనకు ఉంటుంది, మనకిచ్చే దీవెన మనకు ఉంటుంది, మనకిచ్చే గొప్పతనం మనకు ఉంటుంది. అది ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుడు దాన్ని తెలియజేస్తాడు. స్తోత్రం కల. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను బట్టి ఆ స్థలం దీవించబడుద్ది. నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను బట్టి ఆ ప్రదేశం దీవించబడుద్ది, ఆ మనుషులు దీవించబడతారు. ఒకరోజు అంటే బస్సులో కొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారంట పెద్ద ఉరుములు, పిడుగులు పడతా ఉన్నాయంట. స్తోత్రం కల. హల్లెలూయా. అయితే వాళ్ళు అనుకున్నారంట బస్సులో ఎవడో ఉన్నాడు, దొంగోడు, ఎవడో దరిద్రుడు ఉన్నాడు, అందువల్లనే ఈ పిడుగులు పడతా ఉన్నాయి. వాడిని ఎవడో తీసేస్తే మన మీదకి పాపిష్టుడు ఎవడో ఉన్నాడు, ఆ పాపిష్టుడు లేకపోతే మనం అంతా ఏమైపోతాం? హల్లెలూయా. ఏమైపోతామండి? మనమంతా కూడా బతికిపోతాం. పిడుగు పడుతుంది, ఉరుములు వస్తున్నాయి, ఎవడో ఉన్నాడు ఇక్కడ, వాడు పోతే ఇక ఏమీ కాదు అని చెప్పేసి అని అనుకున్నారంట. అనుకొని వాడిని ఎవడో కనిపెట్టడానికి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి బయట దింపుతున్నారంట. ఒక్కొక్కరిని ఆ చెట్టు దగ్గర పోయి రమ్మన్నారంట. అంటే వాడు పోతే అక్కడ ఉరుములు ఆగిపోతాయేమోనని. హల్లెలూయా. మొదటి వ్యక్తి దిగాడంట, ఉరుములు అలాగే పడుతున్నాయి అంట. రెండో వ్యక్తి దిగాడంట, ఉరుములు అలాగే పడుతున్నాయి అంట. మూడో వ్యక్తి దిగాడంట, ఉరుములు అలాగే పడుతున్నాయి అంట. అలాగే దరిదాపు 34 మంది దిగారంట. ఏమి పడ్డా కానీ ఏమి ఆగలేదంట. స్తోత్రం కలక. చివరికి ఒక మనిషి మిగిలాడంట. ఆ ఒక్క మనిషి అని మిగిలిసరికి అనుకున్నాడంట, అమ్మ ఈడే కారణంరా, ఈడు పోయాడంటే మాత్రం ఈసారి లాస్ట్ మనిషి అంట ఆయనే. ఈడు పోతే ఖచ్చితంగా ఉరుములు మెరుపులు అన్నీ ఆగిపోతాయి, ఈడే పాపిష్టుడు, ఈడే దరిద్రుడు, ఈడే దొంగ అని చెప్పేసి అని ఉన్న బస్సులో వాళ్ళందరూ అతని మీద సనడం కొనడం ప్రారంభించండి. అమ్మ లేచిపోయాడురా, అందరం పోయాం, ఈ ఉరుములు ఆగలేదు, ఇప్పుడు మనం పోతున్నాం, ఖచ్చితంగా ఈ ఉరుములు ఆగిపోతాయి అని చెప్పేసి అని ఆగారంట. ఎప్పుడైతే ఈ వ్యక్తి దిగి బయటికి వెళ్ళాడో, ఈ వ్యక్తి దిగి అట్లా బయటికి వెళ్ళంగానే పిల్లరా ఆ ఉరుములన్నీ వచ్చి ఆ బస్ మీద పడ్డాయంట. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైందా కాలేదా? ఎవరిని బట్టి ఇప్పుడు దాకా బస్ మీద ఉరుములు పడకుండా ఆగిపోయినాయి? ఆ ఒక్క వ్యక్తిని బట్టే నీ ఒక్కడి వల్లే, నీ ఒక్కదాని వల్లే నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది తెలుసా? హల్లెలూయా. నీ ఒక్కదాని వల్లే నీ ఇంటికి క్షేమం కలుగుతుంది. నీ ఒక్కడి వల్లే నువ్వు పనిచేసే ప్రాంతంలో వారికి క్షేమం కలుగుతుంది. దేవుడు అలా నియమించాడు. లేకపోతే నువ్వు ఒక్కడవే లేకపోతే ఆ పరిస్థితి ఏమైపోను. స్తోత్రం కదా. హల్లెలూయా. ఆ తర్వాత పిల్లరా 3 దినములంట ఏం చేయాలంటే విస్తారమైన ధనాన్ని పోగు చేసుకున్నారంట. 4వ రోజంట ఇక చాలే అబ్బాయి అని చెప్పేసి అని ఎవరు సొమ్ము వాళ్ళు దోసుకున్నారు కదా, ఇక రండి
మనకు విజయాన్ని ఇచ్చిన, మనకు బంగారాన్ని ఇచ్చిన, మనకు నగలను ఇచ్చిన దేవుణ్ణి ఏం చేద్దాం? స్తుతిద్దామని చెప్పేసి అని అక్కడ కూడుకున్నారంట. కూడుకొని స్తుతించారంట పిల్లరా. ఆ లోయల ప్రాంతం అది. ఆ లోయ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారంటే బెరాకా అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? బెరాక్. బెరాక్ అంటే ఏంటి తెలుసా? స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి పిల్లల, వారి జీవితం ఎలా వచ్చిందంటే భయపడే స్థాయి నుంచి ఎడగొచ్చింది? మూటలు మోసుకునే స్థాయికి వచ్చింది. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? మనసును నిలుపుకొని ప్రభు యొక్క విచారణ చేసి దేవుని స్తుతించడం వల్ల. సహజంగా చాలామంది జీవితాల్లో ఒక మేలు పొందుకున్న తర్వాత, ఒక మేలు అయిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెడతారు, మర్చిపోతారు. వీడు 3 రోజులు వెండి బంగారం మూటలు కట్టుకుని పోయారా, 4వ రోజు మళ్ళా ఏం చేశారు? అక్కడ కూడుకొని ఆ లోయలో ఉండి ప్రభు స్తుతించారా? మళ్ళీ వెళ్తా ఉంటే మరలా ఏం చేస్తున్నారు? ఇంటికి వస్తున్నారు. ఇక యుద్ధం చేసే పని లేదు కదా, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏం చేస్తాను అన్నారు వీళ్ళు? పాటలు పాడుకుంటా స్తుతి చేసుకుంటూ వస్తామంటే ఇక జనాలకి భయం మొదలైందంట. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏం మొదలైందంట? స్తోత్రం కలుగు. చూడండి 30 వచనం చూసుకున్నట్లయితే 29 వచనం నుంచి అమ్మ, ఇశ్రాయేలులు శత్రువులతో యుద్ధము యెహోవా చేసినని దేశంలో రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా ఉండెను. గట్టిగా చెప్పకు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా ఉందంట? నెమ్మలంగా ఉందంట. ఈరోజు ఒక వ్యక్తి జీవితం కలవరం, నెమ్మలం లేదు. కుటుంబంలో కలవరం, నెమ్మలం లేదు. ఒక విద్యార్థికి కలవరం, నెమ్మలం లేదు. ఒక అధికారికి నెమ్మలం లేదు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఒక మంత్రికి నెమ్మలం లేదు. ఒక ఎమ్మెల్యేకి నెమ్మలం లేదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యేకి నిమ్మకం లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవడు సీట్ ఉంటుందో ఒకడికి నమ్మకం లేదు. ఎలక్షన్లో ఈ సీట్ వచ్చి గెలిచింది నాకు ఒకడికి గుడ్లు దర కొట్టుకున్నారు. కోట్లు పోతాయి. దేవుని నామం నెమ్మలం లేదు. నెమ్మది లేదు. నెమ్మది ఉంది ఎవడికయ్యా అంటే ఒక్కడికే, దేవుని స్తుతించేవాడికి నెమ్మది. హల్లెలూయా. దేవుడిని కనపరిచేవాడికి నెమ్మది. దేవుని సన్నిధిలో కూడుకోవడానికి మనస్సుని నిలబెట్టుకున్నవాడికి నెమ్మది. దేవుని సన్నిధిలో విచారించేవాడికి నెమ్మది. ప్రభువుని ఆరాధన చేసేవాడికి నెమ్మది. ఈరోజు ఉద్యోగంలో నెమ్మది లేని వాళ్ళు, ఉద్యోగం కోసం ఎదురు చూసేవాడికి నెమ్మది లేదు. చదువుకున్నవాడికి నెమ్మది లేదు. మావాడికి ఒక వారం రోజులు పెళ్ళి ఉంది, వీడికి నెమ్మది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా పెళ్ళి ఎట్ట అయిద్దా ఏంటి, ఎట్ట జరుగుద్దా, ఈ అయ్యగారు వదిలిపెట్టట్లేదు, ఈ టెంట్లు కట్టడం ఏంది, ఇక మా ఇక్కడ ఉన్నాడు, ఈ టెంట్లు కట్టడం ఏంది, ఈ పట్టాలు తిట్టింది, కబుర్లు ఎప్పుడు చెప్పుకోవాలి, ఏమండి మేము పొలాలకి ఎప్పుడు పోవాలి, ఈ సామాన్లు చర్చిలో ఎప్పుడు పెట్టాలి, ఈ అయ్యగారు మమ్మల్ని వదిలిపెట్టట్లేదు అని వీళ్ళకి నమ్మదులేదు. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగక. ప్రభువును స్తుతించండి, దేవుడు మీ కార్యాలను సఫలపరుస్తాడు. ప్రభువును స్తుతించండి, దేవుడు మీ నాన్న మహింపరుస్తాడు. అందుకే ప్రతి విషయంలో ప్రభువుని రీజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువును స్తుతించండి, ఎల్లప్పుడూ స్తుతించండి అని దేవుడు చెబుతున్నాడు. స్తుతి. ఎప్పుడైతే నువ్వు ప్రభువును స్తుతిస్తావో నీ జీవితంలో సమస్తం సాధ్యం. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసులో నెమ్మది కలుగుద్ది పిల్లరా, నీ రాగం పోయిద్ది, నీ సమస్యల నుంచి నీ విడుదల కలుగుద్ది, నువ్వు విజయం పొందుకుంటావు. స్తోత్రం కలుగు. పెద్ద పట్టణం, ఎరుకో పట్టణం అండి. అది జయించాలంటే ఎవరి వల్ల కాదు, మహా గొప్ప కట్టడం అది. దేవుడు చెప్పాడు దాని చుట్టూ తిరగండి అన్నాడు, పాటలు పాడుకుంటా. దాని చుట్టూ పాటలు పాడుతూ ఉంటే పిల్లరా దేవుని నామానికి మహిమ కలుగ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగాక ఆ పట్టణం కూలిపోయిందండి, ఆ గోడలో కూలిపోయి. స్తోత్రం కలిగా. ఒకరోజు అంట ఒక దెయ్యం అంట, ఒక దెయ్యం అంటే ఇంటి బయటకు వచ్చిందంట, ఇంటి బయటే ఉందంట. నిజం జరిగిన సంగతి చెప్తున్నాను నేను. ఎక్కడుందంట? ఇంటి బయట ఉందంట. ఇంట్లోకి పోవాలని ప్రయత్నం చేస్తుందంట. హల్లెలూయా. అమ్మో వెనకాల ఏం చేస్తుందంట అమ్మ?
ఏడికి పోవాలని? ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తుందంట. గుమ్మం దాకా వస్తుందంట. ఆమె చెప్పండి, గుమ్మం దాకా వస్తుందంట. గుమ్మం దాకా వచ్చి అడుగు పెడతాను హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతున్నాను. లోపల నుంచి పాటలు పడుతున్నాయి అంట. ఎవడు కూర్చోరా బాబు, ఏం చేస్తున్నాడు, కూర్చో. ఏమండి అర్థమైందా? ఏం చేస్తున్నాండి దెయ్యం? ఎక్కడుందంట చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడుందంట దెయ్యం? ఇంటి బయట. ఏం చేస్తుంది? ఎక్కడ రావాలని? ఇంట్లోకి రావాలని. అటు ఇటు ఎవడన్నా దొంగడు ఒట్టికొస్తాడా? అటు ఇటు చూస్తుంది కదా పోయేది. ఈ దెయ్యం కూడా అటు ఇటు పరిస్థితులను చూసుకుంటూ వస్తుందంట. రెడీగా ఉందంతా. స్తోత్రంగా హల్లెలూయా. ఏమండి ఇక ఒక టైం వచ్చిందంట, అబ్బాయి ఎవరు లేరు, అందరూ పండుకున్నారు, లోనకు పోదాం అనుకుందంట. ఏంటో బాడుందని అప్పుడు నిద్ర మెలుగు వచ్చిందంట. దేవునికి స్తోత్రం ఉందంట. ఈ దేవుని స్తోత్రం ఎప్పుడు అనగానే దేవుడు పేరు దేవుని స్తోత్రంగానే ఇట్లా అడుగు పెట్టడం మళ్ళీ వెనకపోయిందంట. నిజంగా చెప్తున్నా, సాక్ష్యం చెప్పింది దెయ్యం, ఒట్టి మాట చెప్పట్లా. హల్లెలూయా హల్లెలూయా. 2 రోజులు అక్కడే కాపు కలిసిందంట. స్తోత్రం కలిగి హల్లెలూయా. 2 రోజులు అక్కడే కాపు కలిసిందంట. కాపు కలిసిన తర్వాత ఒకరోజు బయటికి పోయి పక్కనే ఉందంట. ఈ లోపల పాస్టర్ గారు వచ్చారంట. పాస్టర్ గారు వచ్చింది, దెయ్యం చూడలేదంట. ఏమండి దెయ్యం చూడలేదంట. ఇక సొంతంగా లోనకు పోతాను అటు అడుగు పెట్టంగానే వాళ్ళందరూ కలిసి పాట పాడుతున్నారంట. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. వామ్మో ఈళ్ళేంద్ర బాబు, ఇందాక ఒకటే ఉండి ఇప్పుడు 2-3 స్వరాలు జనాలు పడుతుంది అనుకుందంటే. స్తోత్రం కనుక హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మన జీవితాలని నడిపిస్తుంది. పిల్లరా, మీరు పాటలు పాడేవాళ్ళు ఎందుకు మేము ఇస్తారంటే, దేవుడు అదొక గొప్ప వరం. పాటలు పాడడం గొప్ప వరం. అది ఆత్మతో సత్యంతో పాడాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఒక గోత్రమే పాటలు పాడడానికి నియమించాడు. లేవీయులు వాళ్ళే పాడాలేక వాళ్ళు దేవుడు ప్రత్యేకపరిచాడు. ఈరోజు నువ్వు పాటలు పాడుతున్నాడు, దేవుడిని ప్రత్యేకపరిచాడు, ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు నీకు. స్తోత్రం కలుగు హల్లెలూయా. మరొక రోజు ఆ దెయ్యం అట్లాగే పోతా ఉందంట లోనకి. అక్కడే కూర్చుందండి అది. ఆ మటుకొత్త నేను చెప్తా ఉంటాను, ఈ చుట్టుపక్కల 8 దెయ్యాలు ఉన్నాయట. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే మనం పాడుపడామో ఇందాకలా, అప్పుడు దెబ్బకు ఊరుదులు పెట్టి 2 ఊరు దాటిపోయి ఉండే. ఏం పాడేవండి ఇక్కడ? ఏం పాడేవండి ఇందాకలా? స్తోత్రం కలుగు హల్లెలూయా. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చు. చంద్రపాడలు త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయా. దెబ్బకి రావాలనుకున్న దెయ్యాలు అనేది పరారై ఉంటాయండి. స్తోత్రం కల నమ్ముతారా? మీరు నమ్ముతారా? దేవుని నామానికి మహిమ కలగక మీ జీవితాలు ఎప్పుడు స్తుతి 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 స్తుతిస్తేనే నీకు నెమ్మది ఉంటుందండి. స్తుతిస్తేనే ఏం కంగారు పడదు. యుద్ధం చేయడానికి సిద్ధపడు. మాక స్తుతి చేయడానికి సిద్ధపడు. ప్రభువును మహింసకు సిద్ధపడు. పరిగెత్తొద్దు. ప్రభు సన్నిధికి రా. ప్రభు సన్నిధిలో నిలుచుండు. దేవునికి నెమ్మది దయచేయను గాక. భయపడ్డాడు ఎవరు? యెహోషాపాతు. తర్వాత ఏం కలిగింది? నెమ్మది కలిగింది. భయపడే స్థాయిలో నుంచి నెమ్మది పొందే స్థాయికి రావాలంటే ఎన్ని చక్రాలు తిరిగి తెలుసా? హల్లెలూయా హల్లెలూయా. భయపడే స్థితిలో నుంచి ఎక్కడికండి? నెమ్మలం వచ్చే స్థితిలోకి, నెమ్మది కలిగిన స్థితిలోకి రావడానికి ఎన్ని చక్రాలు తిరిగి తెలుసా? ఎంత సమయం గడిచిందో తెలుసా? ఎంత ప్రయాసం ఉందో తెలుసా? ఎంత ఏర్పాటు ఉందో తెలుసా? ఎంత స్తుతి ఉందో తెలుసా? ఎంత ప్రార్థన ఉందో తెలుసా? నీ జీవితంలో ఒకేసారి ఇది అంటారు కదా, కొంతమందికి పుట్టంగానే నడిచి రావాలి. ఏమండి? కొంతమందికి పుట్టంగానే నడిచి రావాలి. కొంతమందికి చెట్టు మిత్తనం వేయంగానే కాయలు కాసి అలా చూస్తూ ఉంటారు ప్రజలందరూ. అలా చూడొద్దు పిల్ల. దేవుని నామమునకు మహిమ కలుగాక.
నువ్వు మనసును నిలుపుకొని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. రాంబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం కలుగ. హల్లెలూయా. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ తండ్రి, మీ ఘనమైన నామకి స్తోత్రం ప్రభా, వందనములు ప్రభా. దేవా నాయన తండ్రి, 2వ దినోత్సవం గంధం నుంచి ప్రభా మీరు సూటిగా ప్రభా మాతో మాట్లాడిన మాటల విధానం బట్టి మీకు నాయన తండ్రి స్తోత్రం ప్రభా, వందనములు ప్రభా. యెహోషాపాతు ప్రభా నిస్సహాయ స్థితిలో ప్రభా, దిక్కుచోతని స్థితిలో నాయన తండ్రి, ఇగో నాయన తండ్రి భయంకరమైన ప్రభా నాయన తండ్రి, ప్రతికూల పరిస్థితులు వెంటాడుతుండగా ప్రభా, ఇదిగో నాయన తండ్రి మీకు మొరపెట్టగా ప్రభా నాయన తండ్రి, దేవా నాయన తండ్రి మిమ్మల్ని ప్రార్థించు స్తుతి చేస్తూ ఉండగా ప్రభా నాయన తండ్రి, మరి అద్భుతంగా ప్రభా యెహోషాపాతు నాయన తండ్రి, ఆ ప్రవక్త నాయన తండ్రి ప్రవచించిన విధంగా ప్రభా నాయన తండ్రి ఆయన్ని స్తుతించడి, ధైర్యంగా ముందుకు వెళ్ళడని నాయన తండ్రి ఒక వాగ్దానం తీసుకొని ప్రభా నాయన తండ్రి, మరి నమ్మకం కలిగి ప్రభా, ఇదిగో నాయన తండ్రి పాలుతో శిశువుల నుంచి ప్రభా నాయన తండ్రి, మరి నాయన తండ్రి పెద్దవారి వరకు ప్రభా నాయన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి సైన్యముల కంటే ముందుగా ప్రభా ఎదుర్కొని నాయన తండ్రి, మరి నాయన తండ్రి ఆ యుద్ధంలో ప్రభా, మరి నాయన తండ్రి ఘన విజయం నాయన తండ్రి సాధించిన ఆయన, ఇంకో నాయన తండ్రి వాళ్ళ ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రభా మనసుని సిద్ధపరచుకొని ప్రభా, భయాందోళన వీడి నాయన తండ్రి నెమ్మదిని పొందుకున్న నాయన తండ్రి వాక్యాన్ని ప్రభా దైవజనుల ద్వారా ప్రభా మా అందరి జీవితాల్లో ప్రభా మేము నాయన తండ్రి నెమ్మది లేక ప్రభా ఇంకో భయంతో ఉండకుండా ప్రభా నాయన తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రభా అనుదినం ధ్యానిస్తూ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ నాయన తండ్రి మేము కూడా ప్రభా గాఢంధకార లోయల నుంచి ప్రభా ఇదిగో నాయన తండ్రి బెరాకా నాయన తండ్రి స్థలంలోకి ప్రభా ఆశీర్వాదంలోకి నాయన తండ్రి ఈ స్థలంలోకి నాయన తండ్రి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళవలసిందిగా ప్రభా మా తండ్రిని ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.